ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. వాళ్ళతో నీ ఇష్టం. రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడేయచ్చు. పైగా నువ్వు నలుపైనా తెలుపైనా రంగుతో పనే లేదనేలా ఉంటారు ఇక్కడ. ఆటగాడివే. హైదరాబాద్ లో యాంటీస్ తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు, అంకుల్స్ అందరూ ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ మీ ఫోన్ లో ఉంటుంది. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆహా నన్నే వలచింది నా సుందరి, అర్ధరాత్రి రమ్మన్నది, ఆహా ఓహో అనుకోమన్నది అనుకుంటూ చాలామంది యూత్ పాపం అల్లాడిపోతున్నారు. కానీ మీ కడుపులు సల్లంగా ఉండ అంత సినిమా లేదురా, అంత సినిమా లేదు. ఆ తర్వాత మీ అమ్మ కడుపులు కాలిపోతాయి అక్కడ గనకపోతే అని సజ్జనార్ గారు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏందయ్యా అంటే అది మనకి సోషల్ మీడియాలో మనకు తెలియకుండానే కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి. అసలు దరిద్రం ఏంటంటే మన మొబైల్ ఫోన్ని ఒక జుగుప్సాకర సాధనంగా మార్చేసిన ఘనత ఇప్పటి ఫేస్బుక్లు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఎవడు ఏదేదో వీడియోలు పెడతా ఉంటారు. ఎన్టీఆర్ గారు, జయప్రద గారి వీడియోల్ని ఇప్పుడు ఏఐతో తయారు చేసి నానా బీభత్సం చండాలంగా చేసి కూడా వదులుతున్నారు కదా. ఈ క్రమంలో కొంతమంది ఇప్పుడు నేను కనపడుతున్నట్టుగా నా వెనక ఒక ప్రదేశం ఉండి, చారిత్రక ప్రదేశం, అక్కడ ఈ రాత్రి నేను చాలా ఒంటరిగా ఉన్నాను, నాతో ఒక గంట టైం స్పెండ్ చేస్తారా, కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఇలాంటి తరహా వీడియోల్ని పెట్టేసి అసలు వాళ్ళు అమ్మాయిలే కాదు, మహిళలే కాదు, కానీ అందంగా కనిపిస్తారు. కానీ ఈ ఏఐ వీడియోల్లో ఎక్కడో చూడగానే మనకే ఒక అనుమానం వస్తుంది. ఏంటి ఇంత అసహజంగా అనిపిస్తుంది, ఎక్కడో సంథింగ్ ఏదో తేడా ఉంది, అంత బాగానే ఉంది కానీ అనిపిస్తుంది. అదే ఆ వీడియో ఫేక్ వీడియో అంటానికి. అలానే ఆ మనుషులు కూడా అసలు లేని మనుషులు. ఆ మనుషులు మిమ్మల్ని వలవేసి లాగుతారు. మీరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వీడియో కాల్స్ చేపిస్తారు. ఆహా నన్ను కావాలి, ఆ సుందరి నన్ను వలచింది, నా అంత పోటుగాడు మన్మధుడు లేడు అనుకుంటూ మనవాళ్ళు కూడా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, బట్టలు ఎప్పదీసి నిలబెట్టేస్తాడు. నా అంత పోటుగాడు లేడు అనుకుంటాడు కదా, మళ్ళీ చేసేస్తాడు. చేసిన తర్వాత అసలు విషయం బయటపడుతుంది. నకిలీ సుందరీమణులు ఏది లేని ఆ అందం వెనక అసలు మోసం బయటకు వస్తుంది. వచ్చేసి మీ నగ్న స్వరూపాన్ని ప్రపంచం ముందు బయట పెడతామని బెదిరిస్తారు, డబ్బులు కాజేస్తారు. ఇలాంటి వాటి జోలి పోవద్దు. ఎక్కడెక్కడో ఉండి నేను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను, అది అసలు మనిషే కాదు, అదంతా ఒక మాయ. ఆ మాయా ప్రపంచం మిమ్మల్ని మోసగించే వరకు వదిలిపెట్టదు. ఇప్పుడు అంత ఒంటరితనంతో ఫీల్ అయ్యేవాళ్ళు ఆ రోడ్డు మీద ఎంతమంది పోతూ ఉంటారు ఆ వీడియోల్లో. వాళ్ళు పాపం ఫ్రెండ్షిప్ చేయరా, నువ్వే కావాల్సి వచ్చావు వాళ్ళకి. ఈ ఒక్క థాట్ని కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే, ఆలోచించగలిగితే, ఇంకా దారుణం ఏంటంటే ఇంట్లో ఒంటరిగా ఉంటారు కదా ముసలోళ్ళు, వాళ్ళు కూడా చేస్తున్నారట ఈ పనులు. వాళ్ళకేందంటే అయితే అయిందిలే, అయితే అయిందిలే, ఇది ఒక ఫ్యాంటసీ అనుకుంటూనే తెలియకుండానే ఇలాంటి వాటి జోలిన బారిన పడుతున్నారు. అందుకనే చెబుతుంది, జాగ్రత్త నాయన. మీ డబ్బులకి, మీ ఒంటికి, మీ జేబుకి అన్నిటికీ ఒకటే మార్గం, మీ ఫోన్లో ఏది ఎంతవరకు చూడాలి అంతవరకే చూడాలి. చూసినా మనసు పోకూడదు, పోయినా ఫోన్ పోకూడదు, ఫోన్ కాల్ వెళ్ళకూడదు. ఫోన్ కాల్ వెళ్ళినా మీ ఒంటి మీద స్పృహ ఉండాలా, మీరేం చేస్తున్నది. ఏం లేదు, మీరే వీడియో చేస్తున్నా కూడా దీన్ని ఎవడన్నా రికార్డ్ చేస్తే ఏమవుతుంది అనుకోండి చాలు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అంటే మనకు అంత ఎక్కడ లేదన్నా, నేను ఎవరికి చెప్పను దీని గురించి, నేను చాలా సీక్రెట్గా చేస్తాను అనుకుంటారు కదా కోటుగాళ్ళు. వాళ్ళకి సజ్జనార్ గారు ఇచ్చిన హెచ్చరిక ఏమని చేశారంటే, మీరు పొరపాటున ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పడద్దు. ఒకవేళ పడితే సిగ్గుపడద్దు. సిగ్గుపడకుండా అక్కడ లేని సిగ్గు మా దగ్గర ఎందుకు, అన్ని విషయాలు చర్చించండి, కంప్లైంట్ చేయండి. ఈ నకిలీ కూడా కాదు, ఈ మాయా సుందరి మణుల వెనక ఎవరున్నారో మనం నిగ్గుదేద్దాం, బెండుదేద్దాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లాంటి వాళ్ళు జోలి పోవద్దు. చార్మినార్ అనుకున్నామనో, లేకపోతే ఇంకో చోట ఉన్నామనో, హైటెక్ సిటీ దగ్గర నిలబడున్నా, దయచేసి ఎవడన్నా కాల్ చేయండి, చాలా ఒంటరిగా ఉంది, ఇట్లాంటి మాటలు నమ్మకండి. నమ్మినా మోసపోకండి, మోసపోయినా భయపడకండి, మాకు వచ్చి కంప్లైంట్ చేయండి అని ఆయన
క్లియర్ కట్గా ఒక సందేశం ఇచ్చారు. దాన్ని అందుకుంటే సరే, ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే మోసపోక తప్పదు ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళు భయపడకుండా ఆ మోసం గురించి కంప్లైంట్ కనుక చేస్తే వాళ్ళని శిక్షించవచ్చు అని. లేదు, ఈరోజు వీళ్ళకి వీళ్ళే శిక్షలు వేసుకుంటున్నారు భయంతో. చేసిన తప్పుకి భయపడి వీళ్ళకి వీళ్ళే శిక్షలు వేసుకుంటున్నారు. అలా కూడా చేయొద్దు. దయచేసి ముందుకు రండి. అలాంటి ఉచ్చులో ఇరుక్కుపోయినప్పుడు హనీ ట్రాపుల్లో ఇప్పుడు నిజంగా లేడీస్ ఉన్నారండి అన్నారు అనుకోండి, ఎవరన్నా నిజంగా ఉన్నా కూడా ఎందుకు వెళ్ళాలి? ఏమి మీ వీడియోలు తీసేసి బెదిరిస్తారా? ఎలా బెదిరిస్తారు? చూపించుకో, ఎక్కడైనా ప్లే చేయండి, పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నా, ప్లే చేయండి అనేసేయండి. పరువు పోతుంది అంటే ఆ పని చేసే ముందు ఉండాలి. ఆ తర్వాత కూడా లేదు నేను అప్పున్నాను డబ్బు ఇవ్వనందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారని చెప్పేసేయండి, మార్ఫింగ్ చేసి అని. సరే, ఇదంతా మోసపోయి చిక్కుకుపోయి బయటికి రాలేని వాళ్ళ విషయం అయితే, అమాయకులు, వృద్ధులు, ఒంటరి వాళ్ళు ఇలాంటి వీడియోల జోలికి పోవద్దు. పోయినా ఆ జాడ్యం బారిన ఏమంటారు, వ్యసన పరులు కావద్దు. ఒక వ్యసనం, అలాంటి వీడియోలు చూస్తూ ఉండటం ఒక వ్యసనం. అందులో ఏముండదు. ఇంకొకటి, అది స్వైప్ చేస్తూనే మీరు వేరే పని చేయాలనుకుంటారు, అది కూడా చేయలేరు. ఇక అది చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఏం జరుగుతుంది, మీరు చేసే పని మర్చిపోతారు. మీకు వచ్చే లక్షణం అది. మీరు వ్యసన పరులు అయ్యారు ఫలానా వాటికి అంటే అదే లక్షణం. వేరేది చేయాలన్నా చేయలేరు, చేద్దామన్నా గుర్తుకురాదు. చెప్తూనే మర్చిపోతారు. సమ్టైమ్స్ మాలాగా. అంటే వయసుతో వచ్చేవి వేరు, అలానే వృత్తిపరమైన ఒత్తిళ్లతో వచ్చే మతిమరుపులు వేరు. ఇలా వ్యసనాల బారిన పడి, ఏది వీడియోలు చూడటం కానీ, పేకాట ఆడటం కానీ, ఇంకోటి కానీ ఏ వ్యసనం అయినా సరే మీ మెదడుని కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే పనుల మీద నియంత్రణ కోల్పోతుంది. ఇది చాలామందికి ఏంటంటే ఇది మామూలుగా ఉంటుంది, కానీ ఆ సమస్య ఎదుర్కొనే వాళ్ళకి అందులోని లోటుపాట్లు కానీ కష్ట నష్టాలు కానీ తెలుస్తాయి. పెద్ద నటీమణులే చెప్తున్న డైలాగులు మర్చిపోయి సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి. మనం అనుకుంటూ ఉంటాం, ఏమైంది, ఈమె బాగానే ఉంది కదా, ఆరోగ్యంగానే కనిపిస్తుంది కదా, అందంగా కూడా ఉంది కదా, మరి ఎందుకు సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు, ఈమె చేయట్లేదా, వాళ్ళు ఇవ్వట్లేదా, ఇంకేదైనా కారణం ఉందా అని. ఏంటంటే ఇదే మతిమరుపు. బట్ ఆ మతిమరుపు సహజ సిద్ధంగా వస్తే ఓకే, అంటే వయసుతో పాటు. కానీ ఇలాంటి జాడ్యాలకు అలవాటు పడిపోయి ఫోన్ స్వైపింగ్, మొబైల్ స్వైపింగ్లో అదే పనిగా చూస్తూ ఏదో ఒకటి తెలియకుండానే ఒక అచేతనావస్థకి వెళ్ళిపోతే సుప్త చేతనావస్థకు కూడా చేరుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు బయటికి రావాలన్న ఎందులోంచి అయినా బయటికి రావచ్చు. బట్ దానికి ఏంటంటే నిర్ణయం, దృఢ నిశ్చయం కావాలి. ఎదురుగున్న మంచి వీడియోలు ఊరిస్తూ ఉన్నప్పుడు ఎవడైనా సరే ఆహా నా అంత టోళ్ళు లేడు అని బ్రహ్మానందంలాగా వెళ్ళాలనుకుంటారు. బట్ వెళ్ళే ముందు ఇవన్నీ గుర్తు చేసుకోండి. సజ్జనార గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సరే, ఆయన కింద పనిచేసే సిబ్బంది ఆయన ఆదేశాలని ఫాలో అవుతున్నారో లేదో పక్కన పెడితే, ఆయన వంతు బాధ్యత ఆయన బ్రహ్మాండంగా నిర్వర్తిస్తారు. ఆర్టీసీలో ఉన్నా సరే, సిటీ క్రైమ్లో ఉన్నా సరే, సైబర్ క్రైమ్లో ఉన్నా సరే. ఇదైతే మనం పక్కాగా 100 పాళ్ళు చెప్పగలం. సో అట్లాంటి వీడియోల జోలికి పోవద్దు.